మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాగనూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు 2 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో వాంతులు, కడుపు నొప్పితో 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. 2 విద్యార్థులకు ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. కడుపు నొప్పి, వాంతులు, నీరసంగా ఉండడంతో ఇద్దరిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి కూడా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. 2 రోజుల నుంచి కూడా విద్యార్థులకు మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి MCHలో ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల కండిషన్ ఎట్లా ఉంది, వారికి ఎటువంటి చికిత్సను అందిస్తున్నారు, మనతో పాటు మాట్లాడడానికి వార్డుకు సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది పిల్లల కండిషన్, ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతా ఉన్నారు? మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు వార్డులో. ఇప్పుడు దాంట్లో 13 మంది నార్మల్గానే ఉన్నారు. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, మళ్ళీ కడుపు నొప్పి చెప్పడం కానీ అలా ఏమీ లేరు. సో 13 మందిని ఇవాళ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మధ్యాహ్నం వరకు. 2 పిల్లలకి కొంచెం మినిమల్ సిమ్టమ్స్ ఉన్నాయి, కడుపులో నొప్పి, కొంచెం మోషన్స్ రావడం. సో వాళ్ళని అబ్జర్వేషన్స్ కోసం ఈరోజు ఇక్కడే ఉంటారు 2. మిగతా 13 మందిని డిశ్చార్జ్ చేసేస్తున్నాం. మేడం, అసలు ఈ కారణం ఏందని గుర్తించారేమో? అంటే ఆ రోజు తిన్నటువంటి అన్నం ఉడకలేదని చెప్పి, కుళ్ళిన కోడిగుడ్లు అని చెప్పి, పప్పు తిన్నామని చెప్తున్నారు. ఇట్లా వీటిలో ఏది దీనివల్ల ఈ ఘటన జరిగిందండి? అంటే పిల్లలు చెప్పడం అయితే ఉడకని అన్నం, గుడ్లు అని చెప్తున్నారు, కానీ ఆ సిచ్యువేషన్లో మనం లేం కాబట్టి. సో ప్రస్తుతానికైతే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉండింది పిల్లలకి, అంత మాత్రం మనకి చెప్పగలుగుతాము. అక్కడ నుంచి శాంపిల్స్ ఏమైనా సేకరిస్తే ఎక్కడ కరెక్ట్గా ఇన్ఫెక్షన్ ఉందో తెలుస్తుంది. కొన్నిసార్లు వాటర్ ద్వారా అయ్యుండొచ్చు, కొన్నిసార్లు ఫుడ్ వల్ల కూడా అయ్యుండొచ్చు. అది కరెక్ట్గా చెప్పడం కష్టం. ఇద్దరి కండిషన్ ఏంది మేడం? వాళ్ళ పేర్లు ఏంది? ఇద్దరి కండిషన్ ఎట్లా? 2 స్టేబుల్గానే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఒక పాపకి కొంచెం ఒక 3-4 సార్లు వామిటింగ్స్ అయింది, కడుపు నొప్పి చెప్తుంది. స్కాన్స్ అవన్నీ చేయించాము, అన్నీ నార్మల్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. కొంచెం సర్దుకోవడానికి మేబీ 1 డే పట్టొచ్చు, కానీ స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి పిల్లలు. ఇవాళ అబ్జర్వేషన్ చేసి బాగానే ఉందంటే డిశ్చార్జ్ చేసుకోవచ్చు. మొత్తం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే దీంట్లో 15 మంది విద్యార్థులను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, విద్యార్థులంతా కూడా చికిత్సను పొందుతూ ఉన్నారు. మొన్న సాయంత్రం ఇక్కడికి విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి ప్రత్యేక వార్డు పెట్టి ఇక్కడ విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. మా చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? హెల్త్ ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కడుపులో తిప్పుతున్నట్లు, కొంచెం కళ్ళు తిరుగున్నట్టు అవుతున్నాయి. తర్వాత ఏమనిపిస్తుంది? ఎట్లా అంటే కడుపులు తిప్పినట్టు అవుతుందా? ఏమైతుంది? కడుపులో తిప్పినట్లే అవుతుంది, ఇంకా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అంతే. ఏం చెప్తారు డాక్టర్లు? ఏం చెప్తారు డాక్టర్లు? నీకు రక్త పరీక్ష చేయాలన్నారు, పోయి స్కానింగ్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు డాక్టర్ ఇంకా చెప్పలేదు. ఇప్పుడు స్కానింగ్ చెక్ చేసామని రిపోర్ట్ దాపనికి వెళ్ళినాం. మొత్తం 15 మంది విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులను ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని, మరొక 2 విద్యార్థులకు మాత్రం ఇంకా కడుపు నొప్పి, మోషన్స్ అవుతున్నాయని వారిని ఇంకా అబ్జర్వేషన్లో పెట్టి ఇప్పటికే ల్యాబ్కి కొన్ని టెస్ట్ల కోసం పంపించామని, వాటిని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ 2 మీద కూడా నిర్ణయం తీసుకుంటామని సంబంధిత డ్యూటీ డాక్టర్ చెప్తున్నారు. అయితే మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులంతా కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. అయితే మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్తో పాటు నిన్న మరోసారి అదే పురుగుల అన్నం విద్యార్థులకు వడ్డించారు. మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులంతా కూడా పురుగుల అన్నం రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలకు పంపించాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. అయితే 2 రోజులు వరుసగా పురుగుల అన్నాన్ని విద్యార్థులకు వడ్డించడం జరిగింది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయి సంబంధిత DEOని కూడా జిల్లా స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. RDO రామచందర్కు, ఫుడ్ ఇన్స్పెక్టర్కి, MPDOకి షోకాజ్ నోటీసులు కూడా అందజేశారు. అయితే మొత్తంగా మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులు కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం పట్ల తీవ్ర ఆందోళనని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడెన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.